2019 నుండి ఇప్పటి వరకు కూడా రెగ్యులర్గా మనకు యాక్టివిటీస్ జరుపుతున్నారు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి 2047 కల్లా 100 ఇయర్స్ రీచ్ అయ్యే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేషన్లో యాజ్ అ పార్ట్ వికసిత్ భారత్, ఇది 2019 నుండి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టాపిక్ మీద ఇనిషియేషన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఇయర్ 1 నేషన్ 1 ఎలక్షన్ మీద మనకు ఇనిషియేషన్ తీసుకున్నారు. దీనిలో భాగంగా 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది 18 to 25 ఇయర్స్ పిల్లల్ని 1 మినిట్ వీడియోని అప్లోడ్ చేయమని, అది ఏంటంటే వికసిత్ భారత్ అంటే ఏంటి, ఆ స్టూడెంట్కి వికసిత్ భారత్ అంటే ఏమర్థమైంది అనే దాని మీద ఒక 1 మినిట్ వీడియోని మనం అప్లోడ్ చేయించాము. దానికి గాను మనకు ఇండియా మొత్తంలో ఒక 300 నోడల్ కాలేజెస్ సెలెక్ట్ అయ్యాయి. దాంట్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ అనే 1 నోడల్ కాలేజ్, టోటల్ తెలంగాణలో 13 నోడల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ నోడల్ కాలేజ్లో నియర్లీ 560 మెంబర్స్ వీడియోస్ అప్లోడ్ అయ్యాయి. దీంట్లో నుండి మనం 150 వీడియోస్ మాత్రమే మనం సెలెక్ట్ చేస్తాము. ఈ 150 మెంబర్స్కి నోడల్ లెవెల్ సెలెక్షన్స్ మన దగ్గర జరుగుతున్నాయి. ఒక్కొక్క నోడల్ కింద మనకు 2-3 డిస్ట్రిక్ట్స్ అటాచ్ చేయబడతాయి. మన కరీంనగర్ నోడల్ కాలేజ్ కింద జయశంకర్ భూపాల్పల్లి మనకు అటాచ్ చేయబడింది. సో దీని కింద 150 మెంబర్స్ని మనం స్క్రీన్ చేయడానికి గాను డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ని ఎస్టర్డే అండ్ టుడే 20-21 రోజు 2 రోజులు మనం కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ 75ని నిన్న, సెకండ్ 75ని ఈ రోజు కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో నుండి టాప్ 10 మెంబర్స్ని మనం స్టేట్ లెవెల్కి పంపిస్తాము. ఈ రోజు నడిచేటువంటి టాపిక్ 1 నేషన్ 1 ఎలక్షన్. దీని తర్వాత స్టేట్ లెవెల్ సెలక్షన్స్ 26th రోజు అసెంబ్లీలో ఉంటుంది. ఈ అసెంబ్లీలో జరిగేటువంటి ఆ 10 మెంబర్స్ టోటల్గా మన తెలంగాణ నుండి 130 పీపుల్ మనకు అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 130లో నుండి టాప్ 3 మెంబర్స్ మాత్రమే నరేంద్ర మోడీ గారితోని పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ఇంత మంచి అవకాశము మన ఎస్ఆర్ఆర్ కాలేజ్కి కరీంనగర్లో మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరూ కూడా నిన్న మనకు ఒక 65 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అండ్ ఈ రోజు కూడా ఇంకొక 60 అయ్యాయి. సో వీళ్ళందరికీ కూడా ఈ రోజు సాయంకాలం మనం 10 మెంబర్స్ టాప్ 10 మెంబర్స్ రిజల్ట్స్ మనం అనౌన్స్ చేస్తాము. ఈ టాప్ 10 మెంబర్స్ మనకు 26th రోజు అసెంబ్లీలో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.